ఈ తుఫాన్ వల్ల కాలేజ్ 3 రోజులు లీవ్ ఇచ్చారా. ఆ దేవుని దయ వల్ల ఈ తుఫాన్ ఇట్లా కంటిన్యూ అయింది అనుకో, ఇంకా 3 రోజులు ఎక్స్ట్రా ఇస్తారంటరా. 6 రోజులు ఎంజాయ్ చేయొచ్చురా. సర్లేరా, నాకు రీల్ చేసే టైం అయింది, ఉంటా, మళ్ళీ చేస్తా. ఏ బాను, ఇందాక ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నట్లున్నావు. సెలవు గురించి నాన్న 3 రోజులు ఇచ్చినారు, ఇప్పుడే ఇట్లా కంటిన్యూ అయిపోయింది అనుకో 6 రోజులు వస్తుంది. రీల్స్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చునా. ఇప్పటికే తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసా? ఈ తుఫాను వల్ల పెద్ద పెద్ద చెట్లు, కొండలు, శిలలు మొత్తం కింద పడి రోడ్లు మొత్తం ధ్వంసమైనాయి. నదుల్లోనూ, చెరువుల్లోనూ, సముద్రాల్లోనూ ఉండాల్సిన నీళ్ళు మొత్తము ఇండ్లలో చేరి ధ్వంసమైనాయి. పక్షులు, జంతువులు వరద నీటిలో కొట్టుకుపోయినాయి. నదుల్లోనూ, చెరువుల్లోనూ, సముద్రాల్లోనూ ఉండాల్సిన నీళ్లు ఇల్లులో చేరి పెద్ద పెద్ద ఇల్లు, భవనాలు కూలి నీటి పాలై ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అన్ని ఉన్న అనాథులుగా మిగిలారు. రైలు పట్టాలపై వరద నీళ్లు రావడంతో ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. ఇక విమానాలు, ఎయిర్పోర్ట్లకే పరిమితమై రవాణా మొత్తం ఆగిపోయింది. 3 రోజులు కరెంటు లేక, తిండి లేక, సహాయక చర్యలు సరిగా అందక అతలాకుతలం అవుతున్నారు. పంట చేతికొస్తుందని, ఇక అప్పులన్నీ తీరిపోతాయని కలల కన్నా రైతుకి పంట మొత్తం కొట్టుకుపోయి కన్నీళ్లు మిగిల్చాయి. మనకు తిండి లేకుండా చేశాయి. వానలు అంటే అందరికి ఇష్టమేరా, కానీ ఇలాంటి విధ్వంసం చేసే వానలు మనకొద్దు. మనతో పాటు అందరూ సంతోషంగా ఉండాలి. అందరి ఆనందంలో మనం ఉండాలని కోరుకోవాలిరా దేవుణ్ణి. ఇలాంటివి కాదు, అర్థమైందా?